2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఒక ఫ్రెషర్‌కి కంటిన్యూగా రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటారన్న. ఎంత అప్లై చేసినా సరే రిజెక్షన్. ఇంక అదే మోటోలో ఉంటుందన్నమాట కొంతమందికి. ఎక్కడ పొరపాటు జరుగుతుందని గ్రహించాలి? అలాంటి సమయంలో స్టూడెంట్స్ అసలు ఏం చేయాలి? ఇది రెగ్యులర్‌గా చాలామంది ఫ్రెషర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ రిజెక్షన్. సో, అట్లాంటి టైంలో చిన్న స్టెప్స్ ఫాలో అవుతే వాటిని ఓవర్‌కమ్ అయ్యి డైరెక్ట్ జాబ్ క్రాక్ చేయొచ్చు. ఎలాగా అంటే ఒక ఇంటర్వ్యూకెళ్ళారు. వెళ్ళాక కంపల్సరీగా ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలండి. ఒకవేళ రిజెక్ట్ అయినా సరే లేదా ఫాలోఅప్‌లో ఉన్నా సరే హెచ్ఆర్ నుంచి ఫీడ్‌బ్యాక్ కనుక్కోవటంలో తప్పులేదు. ఓకే. అట్లా అని చెప్పి హెచ్ఆర్‌కి డైరెక్ట్‌గా ఫోన్ కాల్స్ చేయకూడదు. త్రూ మెయిల్ అడగాలి. సో, నేను సో అండ్ సో ఇట్లాగా పలానా రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. సో, నా ప్రోగ్రెస్ ఏంటి? ఆర్ ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే ఐ విల్ ప్రిపేర్ వెల్ ఫర్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఇట్ విల్ హెల్ప్ మీ అని చెప్పి పొలైట్‌గా కన్విన్స్ చేసే పాయింట్లో రాస్తే కనుక వాళ్ళు కంపల్సరీగా రిప్లై ఇస్తారు. సో, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు ఏంటి అన్నది. ఎందుకు అప్పుడు అది మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా యూజ్ అవుతుంది. అది చేయరండి చాలామంది. సింపుల్గా అప్లై చేస్తారు, అప్లై చేసి వదిలేస్తారు అనమాట. ఒకవేళ కాల్ వస్తే వచ్చింది, రాలేదు అంటే నేను ఇన్ని జాబ్స్ అప్లై చేశాను, అసలు కాల్స్ రావట్లేదు అని చెప్పి మాట్లాడతారు ఫస్ట్. సెకండ్, అసలు వీళ్ళు అప్లై చేసిన జాబ్స్కి ఓకే అందులో ఉన్న స్కిల్స్ వీళ్ళ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఓకే, ఒకవేళ మ్యాచ్ అవుతున్నాయి ఫైన్. వీళ్ళు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు కవర్ లెటర్ రాయాలి. ఆ కవర్ లెటర్లో కూడా ప్రాపర్గా మెన్షన్ చేశారు, జేడీలో ఇచ్చిన స్కిల్స్ వీళ్ళకి మ్యాచ్ అవుతున్నాయి, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అని చెప్పి సూట్ అవుతాను అన్న పాయింట్లో వీళ్ళు మెన్షన్ చేశారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఇవి చేయట్లేదు చాలామంది స్టూడెంట్స్, 90% ఆఫ్ స్టూడెంట్స్ చేయరు. ఓకే, అన్నిటికీ కామన్ రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేస్తారు, దాన్నే పంపిస్తారు. అలా పంపించినప్పుడు వర్కౌట్ అవ్వదు. మీకు ఆ స్కిల్ వచ్చి ఉంటుంది, జేడీలో ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ బేస్డ్ చేసే రెజ్యూమ్ని మాడిఫై చేసి పంపించాలి. అన్నిటికీ కామన్ పంపిస్తే వర్కౌట్ అవ్వదు. ఓకే, థర్డ్ వచ్చేసి మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేటెడ్గా ఉందా లేదా చూసుకోవాలి. అది అప్డేటెడ్గా ఉండి అట్ ద సేమ్ టైం దాంట్లో నెట్వర్క్ పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి నెట్వర్క్ ఇన్ ద సెన్స్ అందులో మీరు ప్రొఫెషనల్స్ని కనెక్ట్ అవ్వచ్చు. లైక్ స్టార్టప్ సీఈఓస్ని, హెచ్ఆర్స్ని, ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న సీనియర్ మోస్ట్ ప్రొఫైల్స్ని కనెక్ట్ అయితే వాళ్ళతో నెట్వర్క్ పెంచుకుంటే కొన్ని జాబ్స్ ఓన్లీ విత్ ఇన్ ద కంపెనీ ఇంటర్నల్ రిఫరల్స్ కింద ఉంటాయండి. అంటే ఆ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే రిఫర్ చేయగలరు ఇంటర్వ్యూకి. సో, అట్లాంటి జాబ్స్ తెచ్చుకోవాలి అంటే నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. అది బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఛాన్స్ వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఓకే రెజ్యూమ్ ఉంది, స్కిల్స్ పెట్టాం, అన్నీ పెట్టాం, కానీ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే మీ దగ్గర యూనిక్ క్వాలిటీ ఉండాలి. ఆ యూనిక్ క్వాలిటీ ఎలా చూపిస్తారు? సార్ యూనిక్ క్వాలిటీ అంటే మళ్ళీ స్కిల్లే కదా సార్ అనొచ్చు. స్కిల్లే, బట్ ఆ స్కిల్నే మీరు ప్రజెంట్ చేయాలి. ఎలా ప్రజెంట్ చేయగలరు? కొన్ని మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ చేయాలి, వాటిని డిప్లాయ్ చేయాలి. ఆ డిప్లాయ్ చేసిన వాటిని మీరు రెజ్యూమ్లో, లింక్డ్ఇన్లో మెన్షన్ చేయాలి, గిట్హబ్లో పుష్ చేయాలి. సో, ఇలాంటి థింగ్స్ చేసుకుంటే కనుక రెజ్యూమ్కి వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ ఇవన్నిటితో పాటు ఇంటర్న్షిప్స్ కానీ ఫ్రీలాన్సింగ్ వర్క్ కానీ చేయాలి. సో, ఎప్పుడైతే ఇంటర్న్షిప్ ఫ్రీలాన్స్ వర్క్ చేస్తారో అప్పుడు ఇంటర్వ్యూయర్కి స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, తిను జస్ట్ స్కిల్ కాదు, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చూశాడు, సో తిను వర్తి క్యాండిడేట్ అని చెప్పి ఒక పాయింట్లో తనకి కన్విన్స్ అవుతాడు అనమాట. సో, అందుకని ఇవన్నీ ఫాలో అవ్వాలి. అన్నిటికన్నా మేజర్గా మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇంటర్వ్యూ కంటిన్యూస్గా రిజెక్షన్ మెయిల్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా లేరు అంటే గనక మైండ్ సెట్ అప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ చేయలేరు. ఆ ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ.